హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. జగమే నిండా వెలుగు నింపే డాక్టర్ ఏం రెడ్డి గారి కథనం. 25 ఇయర్స్గా హోమియో రంగంలో ఉంటూ అనేక సేవలు అందించి ముఖ్యంగా ఏడిహెచ్డి అదేవిధంగా ఆటిజం ఉన్నటువంటి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతూ లక్షలాది మందికి చేరువైనటువంటి డాక్టర్ కేర్ హాస్పిటల్స్కి సంబంధించిన ఏఎం రెడ్డి గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్ అండి. ఈరోజు ఆయన పిలవడం వెనుక ఒక స్పెషల్ రీజన్ కూడా ఉంది. ఆయన 25 ఇయర్స్గా సేవలు అందించడంతో పాటు రీసెంట్గా ఆయన 50th బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. మరి 50 సంవత్సరాల ఆయన జీవిత ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రస్థానాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగమే నిండా వెలుగు నింపే మన హృదయాల నమ్మకం, సేవభావంతో సాగింది ప్రయాణం. డాక్టర్ ఏం రెడ్డి గారి కథనం. చికిత్సలో మనసు, మాటల్లో మమత, పేషెంట్ల కోసం ప్రాణం పెట్టే తపన, ఆశయొక్క దీపమే అయినారయ్యా. మీ సేవలకు మా వందనమయ్యా. ఆరోగ్యం అందించే ఆ దేవుడివయ్యా, అందరి జీవితాల్లో నవ్వులు నింపావయ్యా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. మన హృదయం నిండా శుభాకాంక్షలే డాక్టర్ ఏం రెడ్డి గారికే. సేవ సింధువే ఆశ దీపమే. ఒక్కడి కల కోట్ల మందికి వెలుగు, ఒక్కడి విజన్ భవిష్యత్తుకు దారి. డాక్టర్ కేర్ అనే బ్రాండును నిర్మించిట్లో మీ తపన దేశానికి గర్వం అయింది సార్. పేషెంట్ల కోసం పగలు రాత్రి ముక్తగా పని చేసే మనసు, బాధ చూసి కరిగిపోయే హృదయం, అదే మీ ఆదర్శం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. స్వస్థత కోసం మీ ప్రయాణమే, హృదయాలను మరిగే మానవత్వమే డాక్టర్ ఏం రెడ్డి గారికే. మీ సేవతో ఎన్ని జీవితాలు మారాయి, నీ దారిలో ఎన్నో ఆశలు పుట్టాయి. మీ నవ్వుతో వేలాది గృహాలు వెలిగాయి. నీ హృదయం మాకు ఆదర్శమైంది. మీరు ఉన్నత కాలం ఆరోగ్యం అల్లే సగరం, మీ సేవలకై మా నమస్కారం. జన్మదినం ఈ రోజు జగమే సెలబ్రేట్ చేస్తున్న రోజు. హ్యాపీ బర్త్డే డాక్టర్ ఏఎం రెడ్డి గారు. సేవలో మహోన్నతుడు, మా హృదయాల హీరో మీరు. హ్యాపీ బర్త్డే, 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 హ్యాపీ బర్త్డే. నమస్కారం అండి ఎం రెడ్డి గారు. నమస్తే. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ సార్, అంటే 50th బర్త్డే మీ సెలబ్రేషన్స్ ద్వారా ఈరోజు మీరున్నటువంటి ఒక పొజిషన్ని ఖచ్చితంగా చాలామంది ఇన్స్పైర్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. Yes. సో ఈ నేపథ్యంలో అంటే అసలు ఏం చెప్తారు సార్, ఒక మనిషి లైఫ్లో 50th బర్త్డే అనేది ఎంత ప్రత్యేకం? అంటే ఎందుకు నేను 50th బర్త్డేని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాను. గత 20 సంవత్సరాల క్రితమే నేను నా 50th బర్త్డే బాగా చేసుకోవాలి అనేటువంటి ఒక ఛాలెంజింగ్, ఒక మోటివేషన్ వేలో ఎందుకు తీసుకున్నాను అంటే కనుక మనకు ఒక బెంచ్ మార్క్ కావాలి జీవితానికి. ఒక బెంచ్ మార్క్ లైఫ్లో 50th బర్త్డే ఈజ్ ద
50% ఆఫ్ లైఫ్ కంప్లీట్ అయినట్టు. ఈ 50 ఇయర్స్కి కూడా మనం సెటిల్ కాకపోతే, చాలామంది సెటిల్ కావడం లేదు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మేబీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సోషల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు. స్టిల్ దే ఆర్ స్ట్రగులింగ్ విత్ ఎక్స్పెరిమెంట్స్, అన్ని ఫెయిల్యూర్స్తో ఉన్నారు. సో వాళ్ళకంతా ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి. 50 ఇయర్స్ తర్వాత మనం ఏమి ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. ఎందుకంటే కనుక 20 to 30 ఇయర్స్కి మనకు స్టడీస్ ఎంత అయిపోయి జీవితంలోకి ఎంటర్ అవుతాం. 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఈజ్ ద కొంచెం ఒక జస్ట్ ఇట్ ఈస్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ది లైఫ్. 30 ఇయర్స్ లోపల కొంచెం ఎంటర్ అవుతాం. 30 to 40 అనేది ఒక ఎక్స్పీరియన్స్, ఎక్స్పెరిమెంట్స్, ఫెయిల్యూర్స్ అన్నీ ఫేస్ చేసి నేను నా నేరుగా చెప్తున్నాను. 40 to 50 అనేది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ చేసుకోవడానికి ఒక ఆప్షన్. 20 to 30 అయితే ఉందో, 30 to 40 ఏదైతే ఉందో ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. మీరు ఫెయిల్ కావచ్చు. ఎవరైనా చాలామంది 25 ఇయర్స్కి ఏదైనా ఫెయిల్ అయ్యారు, 30 ఇయర్స్కి ఏదైనా ఫెయిల్ అయ్యారు అంటే కనుక ఏం బాధపడాల్సి వస్తుంది. ఇంకా చాలామంది జీవితం అనేది ఈరోజు అయిపోతుంది. చాలామంది పేరెంట్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. 30 to 40 ఇయర్స్ అనేది ఒక ఫౌండేషన్ చేసుకోవాలి. 40 to 50 అనేది ఆ ఫౌండేషన్ని బాగా స్ట్రాంగ్గా చేసుకొని, డెవలప్ చేసుకొని ఒక ప్రొడక్టివ్ ఏజ్లోకి తీసుకొని రాగలిగితే 50 తర్వాత ఏం ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. ఎందుకంటే ఇంకా 50 తర్వాత మనం ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా సరే ఇంకా మనకు ఇన్ని రోజులు ఉన్నటువంటివన్నీ కూడా ఒకసారి ఉంటాయి. వెరీ రేర్ పీపుల్లో, రేర్ కండిషన్లో మనకు ఛాన్స్ వస్తుంది కానీ సక్సెస్ కావడానికి ఉంటాయి. ఇంకా 50 to 60 దాకా దాన్ని ఉన్నదాన్ని బాగా చేసుకోవడం, కొత్త పనులు ఏం చేయకుండా. 60 to 70 తర్వాత ఒక సాటిస్ఫైడ్ లైఫ్. సెటిల్ లైఫ్ కాదు, సాటిస్ఫైడ్ లైఫ్, అది ఇంపార్టెంట్. 70 తర్వాత ఇంకా మనం ఎగ్జిట్ పక్కన హ్యాండ్ ఓవర్ చేయడం మన రెస్పాన్సిబిలిటీస్. మనం 70 తర్వాత మన లైఫ్ మనం హ్యాపీగా ఉండడం. దాని తర్వాత ఇది జనరల్గా అంటే కనుక ఎవ్రీ 10 ఇయర్స్కి మన లైఫ్ని ఒక మైల్ స్టోన్గా ఎంచుకుంటే, ఇప్పుడు 50th బర్త్డే అనేది నా జీవితంలో ఒక గొప్ప విషయం. ఎన్నో కష్టాల్లో పడ్డాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఎన్నో ఛాలెంజ్ ఫేస్ చేశాను. సో అది ఒక పక్క నా గురించి ఏమనుకున్నా సరే నేను ఒక కాన్ఫిడెన్స్తో సక్సెస్కి ఒక నిదర్శనం. ఇలా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ అసలు నా 50th బర్త్డే 10 మందికి ఒక మీనింగ్ఫుల్ బర్త్డేగా ఉండాలా. 50 సంవత్సరాలు చాలామంది కొందరు అన్నారు నాతోటి, 50 సంవత్సరాలు నీ ఏజ్ చెప్పుకుంటే నీ ఏజ్ తగ్గిపోద్ది కదా అంటే నీకు అంటే ఏజ్ అనేది అందరికీ తెలిసిపోద్ది కదా. ఇక్కడ ఏజ్ అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మన జీవితంలో మనం ఏదైనా సరే ఏజ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. దాని ప్రాసెస్ సక్సెస్ అయ్యామా లేదా, ఆ సక్సెస్ వలన 10 మందికి ఉపయోగపడాలి. మన సక్సెస్, ఆ సక్సెస్ వల్ల మన సాటిస్ఫాక్షన్ కావాలి. ఆ సక్సెస్సే రేపు పొద్దున 10 మందికి ఒక దారి చూపించాలి. అట్లా ఉండాలి సక్సెస్ అంటే. ఒక జీవితం అనేది ఒక ఎగ్జాంపుల్గా మనకు సక్సెస్ఫుల్గా మారాలి అనేటువంటి ఒక చిన్న మోటివేషన్ తోటి నేను నా 50th బర్త్డేని ఎంతో సెలబ్రేషన్తో ఈవెన్ నా ఎంప్లాయీస్ మధ్యలో కానివ్వండి, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మధ్యలో కానీ వండర్ఫుల్. మీ AMR 5.0 చూసాం సార్ సెలబ్రేషన్స్. అంటే ఇలా అడగొచ్చో అడగకూడదో నాకు తెలియదు, బట్ అడుగుతాను. మీరు డిస్ట్రిక్ట్ నమ్ముతారా? అంటే మీ సెలబ్రేషన్స్ చూసిన తర్వాత నాకు అడగాలనిపించింది. ఇదంతా మన థాట్ ప్రాసెస్ ఉంటుంది, మన ఆలోచన బట్టి ఉంటుంది. ఏదైనా మనం దేన్ని నమ్మాలా, దేన్ని నమ్మకూడదు, మంచి చెడు ఎవ్రీథింగ్ మన ఆలోచన విధానంలో ఉంటుంది. మన ఆలోచన ఏది, చాలామంది అంటారు టైం బాగుంటే అన్నీ బాగుంటాయని. టైం మన ఆలోచన బాగుంటే టైం బాగుంటుంది, అంతే కదా. మన ఆలోచనలో ఉంటుంది ఫస్ట్. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడము, మా టైం అనేది కూడా మన ఆలోచనలో ఉంటుంది, అంతే కదా. చాలామంది టైం బాగుంటే అన్నీ కలిసి వస్తాయి, టైం బాగా. మన ఆలోచన ఏ విధంగా ఉంటే, మన ఆలోచనలో గుడ్ ఉండాలా, మన ఆలోచనలో బ్యాడ్ ఉండాలా, మనం చేసేటువంటి కష్టం ఏదైతే ఉందో, ఏ ప్రాబ్లం ఎట్లా డీల్ చేస్తాం అనే దాన్ని బట్టి జనరల్గా ఉంటుంది. కానీ సో ఇవన్నీ కూడా మనకు యాడ్ అండ్ ప్రాసెసే కానీ డెస్టినీ ఇవన్నీ కూడా. సో దీన్ని బేస్ చేసుకొని మనం ముందు బ్యాడ్ లక్, గుడ్ లక్ ఇవన్నీ ఏమి ఉండవు. అవన్నీ మనం చేసే పనిలో లక్ తోడైతే ముందుకు వెళ్ళిపోతావు, లక్ తోడు కాకపోయినా సరే ముందుకు వెళ్ళాల్సిందే, అంతే కదా. లక్ అనేది మనకి ఒక బూస్టప్. లక్ అనేది మనకు సంబంధించింది కాదు, నేచర్ మనకి ఇచ్చేటువంటి గిఫ్ట్. అదృష్టం అనేది నేచర్ మనకు గిఫ్ట్ ఇస్తుంది, అంతేగాని నీ యొక్క ఆలోచనలోనే, నీ యొక్క థాట్ ప్రాసెస్లోనే నీ దారి ఉంటుంది. దాన్ని నమ్ముకోవాలి కానీ లక్ పైన నమ్ముకోవడము లేకపోతే ఏదో కలిసి వచ్చింది అనేది సెకండరీ విషయం. ఐ డోంట్ లైక్. సార్ ఇంత బాగా మాట్లాడుతున్నారు, నాకు మీ చైల్డ్హుడ్ కూడా తెలుసుకోవాలని ఉంది సార్. అంటే ఏంటి మీ నేపథ్యం ఏంటి, ఎక్కడ ప్రాపర్ అవి చెప్పగలుగుతారు? చైల్డ్హుడ్ అంటే మా ఫాదర్ ఒక రైతు. మాకి ఒక 90 acres పొలం ఉండేది. మా ముగ్గురి, మా చిన్నాన్నకు, మా పెద్దనాన్నకి, మా నాన్నకి. రైతులు, మంచి ఒక పెద్ద తరహా రైతులు వాళ్ళు. సో మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలేదు. ఓకే. మా నాన్న అల్లగడ్డ అని మా ఊరు యాక్చువల్గా, అల్లగడ్డ ఒక రెడ్డి కూతుర్ని పెళ్లి చేసుకొని
మా నాన్న కొంచెం టౌన్ విషయాలు అలవాటు అయినాయి మా నాన్నకి. ఆ సర్కిల్ అలవాటు అయిపోయింది. పల్లెటూరు నుంచి టౌన్ విషయాలు అలవాటు అయినాక టౌన్లో నుంచి మా నాన్న అప్డేట్ చేసుకొని పిల్లల్ని చదివించాలనేటువంటి చిన్న ఆలోచన మా నాన్నకి ఏదైతే వచ్చిందో ఈరోజు ఈ యొక్క సక్సెస్ కారణం అదే. మా పిల్లలు ఆయన పొలం అమ్మేసి అన్ని ఇబ్బందులు పడ్డా సరే మమ్మల్ని చదివించడం అనేది గొప్ప విషయం. నా తమ్ముడు, నా సిస్టర్ ఉంది. సో వండర్ఫుల్గా వాళ్ళు సెటిల్ అయ్యారు అమెరికాలో ఇక్కడ. సో నన్ను హోమియోపతి చేర్పించడం అనేది మా నాన్న ఏదో లైఫ్లో బతుకుతారులే ఒక డాక్టర్గా. నేను చిన్నప్పుడు నేను అట్లా స్టడీస్ చదివేవాడిని కాదు ఎక్కువ. చాలా నాటీనా సార్ మీరు? చిన్న నాటినెస్ ఉండేది. బ్యాక్ బెంచ్లో ఉండేవాడిని. బ్యాక్ బెంచ్ స్టూడెంట్. ఇది ఇక్కడ బ్యాక్ బెంచ్లో కూర్చుంటే అడ్వాంటేజ్ ఏంటంటే అందరి నాలెడ్జ్ మనకు వస్తుంది. సార్ ఇంత పాజిటివ్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు సార్ అసలు. ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటే ఓన్లీ బోర్డ్ నాలెడ్జ్, టీచింగ్ నాలెడ్జ్ వస్తుంది. బ్యాక్ బెంచ్లో కూర్చుంటే అందరి తలకాయలు మనకు అనిపిస్తుంది. వెరీ నైస్. సో నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ యాక్చువల్గా. స్టడీస్ అంటే నాకు అంత అంటే మా ఫ్యామిలీలో నేనే స్కూల్ పోవడం అంతా ఉండేది. సో అది బలవంతంగా ఏదో పొరపాటున గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను నేను. ఓకే. యాక్చువల్లీ నేను ఫెయిల్ అయింది మామూలు 10th క్లాస్. గవర్నమెంట్ ప్రకారం గవర్నమెంట్ దానికి 5 మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి ఒక 5 యాడ్ చేసి పాస్ చేస్తుంది, గ్రేస్ మార్క్స్ ఇచ్చేది. సో ఆ టైంలో గ్రేస్ మార్కులతో పాస్ అయ్యి ఆ తర్వాత మా నాన్న హోమియోపతి సీట్లు రాకపోతే మన ఎంసెట్లో ఎగ్జామ్ రాసి కూడా సీట్ రాకపోతే డబ్బులు కట్టేసి హోమియోపతి చేర్పించి హోమియోపతిలో చదివి. సో హోమియోపతిలో చదవడం వల్ల ఏమైందంటే కనుక ఇంత గొప్ప సిస్టంలో నేను ఉన్నా నాకే వండర్ అనిపించింది. చదివేటప్పుడు నాకు ఈ విలువ తెలియదు. హోమియోపతి చదివేటప్పుడు ఏదో హోమియోపతి మామూలుగా ఒక అనుకున్నా కానీ ఇంత డీప్ సైంటిఫిక్ అనాలిసిస్ ఇంత ఉందా దీంట్లో అనేదంటే నేను అసలు నా జీవితంలో అదొక మేజర్ మైల్ స్టోన్గా చెప్పవచ్చు హోమియోపతి. ఓకే. సో ఎప్పుడు వచ్చింది సార్ ఆ రియలైజేషన్? అంటే మీరు నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చాక, కొన్ని సెమినార్స్ విన్నాక, కొందరు సక్సెస్, నేను కాలేజ్ నుంచి బయటకు వస్తే ఏం చేశాను, ఒక 10 మంది డాక్టర్స్ని చూశాను, బాగా సక్సెస్ఫుల్ డాక్టర్ని. అందరూ బాగా సక్సెస్ అయ్యారు. ఎందుకు వాళ్ళు సక్సెస్ అయ్యారు అనే దాన్ని స్టడీ చేశాను ఫస్ట్. ఓకే. వాళ్ళు సక్సెస్ కానీ కారణం ఏంటి, ఇంతమంది అల్లోపతి డాక్టర్ల ముందర వీళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, సంథింగ్ ఏదో ఉంది అన్నట్టు వాళ్ళని ఫాలో కావడము, వాళ్ళని కొంచెం వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ చేసుకొని సో వాళ్ళకంటే బెటర్ కావాలా, వాళ్ళతో ఒకటి కావాలా అని చెప్పేసి ఆ తపన ఏదైతే ఉందో ఆ రోజు నా క్లినిక్ కర్నూలులో స్టార్ట్ అయింది. వెరీ చిన్న క్లినిక్, 10x10 స్పేస్లో ఉంది. అది మా నాన్న 50,000 డబ్బులు ఇస్తే నాకు నేను మళ్ళీ దాన్ని ఒక 25,000 వేరే బ్యాంకులో తీసుకొని 75,000తోటి నా ఫస్ట్ క్లినిక్ హోమియోపతి క్లినిక్ స్టార్ట్ చేసి ఆ రోజు దాదాపుగా ఒక 100 గ్రామాలకి నేనే గ్రామీణ హోమియో సదస్సులను పెట్టేసి. చాలామంది అంటారు అంటే ఎక్కువ కష్టపడతాను అనుకుంటారు, కానీ మనం పడే గుడ్డి కష్టమే మనకు అనుభవం తీసుకొస్తుంది. ఈ అనుభవం అనేది మీకు డబ్బులతో కంటే కూడా విలువైనది, అంతే కదా. డబ్బులు ఇస్తే రాదు అనుభవం. గుడ్డిగా కష్టపడాలి, ఎవరైనా బ్లైండ్గా వర్క్ చేయాలా, మనకు ఇష్టమైన పని చేయాలంతే. నీకు ఏదైతే ఇష్టమో 100% చేసే నీ ఇష్టమే సోషల్ రెస్పాన్సిబిలిటీగా మారిపోవాలి, అంతే కదా. మీకు ఇంట్రెస్ట్ లేనిది సోషల్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. మీరు బలవంతంగా చేశారనుకోండి ఏదో ఆర్టిఫిషియల్ అవుతుంది. అంతే. పైగా దాని ఎసెన్స్ మన వరకే ఉంటుంది. మీరు ఇష్టంగా చేసే పని సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఉపయోగపడకపోతే అది మీకు మాత్రం ఉపయోగపడితే అది కూడా యూజ్లెస్. మన ఇంట్రెస్టే మన రెస్పాన్సిబిలిటీని తీసుకొని వస్తుంది. మన ఇంట్రెస్టే మన సోషల్ రెస్పాన్సిబిలిటీ 10 మందికి దారి చూపిస్తుంది. ఈరోజు దాదాపు నా కంపెనీలో 1000 మంది ఎంప్లాయీస్ని కానీ ప్లస్ కొన్ని లక్షల మంది పేషెంట్స్ని కానీ మనం సర్వ్ చేస్తున్నాం అంటే నా యొక్క ఇంట్రెస్ట్, నా యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ దానికోసమే. సో డబ్బులు అనేది సెకండరీ, డబ్బులు అనేది వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. సో వీటికంటే ఇంతకంటే ఇంపార్టెంట్ మన హ్యాపీనెస్, మన కాన్ఫిడెన్స్, మనం ఇచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీ సొసైటీకి. అందరూ బతుకుతారు. సో మనం కానీ AMR 5.0 లాగా మీరు మాత్రమే ఉంటారు. మిమ్మల్ని చూసి చాలా మంది నిజంగా కూడా ఇన్స్పిరేషన్. AMR 50 బర్త్డే అంటే 50 అంటే అందరూ ఎందుకు నీకు ఏజ్ ఎక్కువ అనిపిస్తుంది అంటే దాన్ని నేను 5.0 చేశాను. 5.4 అదే బాగుంది సార్, మాకు ఇది చాలా నచ్చింది. ఇప్పుడు జెన్జీకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో 30 years ఉన్నటువంటి ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు 20 years టార్గెట్ పెట్టుకోవాలి. 40 years వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10 years టార్గెట్ పెట్టుకోవాలి. ఇప్పటికి కూడా మీరు ఫెయిల్ అయినా సరే అది ఒక ఎక్స్పీరియన్స్గా భావించాలనే కానీ ఒక ఫెయిల్యూర్గా భావించకూడదు. ఫెయిల్యూర్ వలన కాన్ఫిడెన్స్ పోకూడదు, ఉంటుంది. ఈరోజు మనకు ఏదైనా ఫెయిల్ అనిపించింది అనుకోండి, టైం నమ్ముకోవాలి మనం. టైమే మీకు రేపు పొద్దున వేరే దారి చూపిస్తుంది. మీకు కష్టాలు వచ్చాయనుకోండి, ఆ టైమే మిమ్మల్ని సాల్వ్ చేస్తుంది. టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏం లేకపోయినా ఒక టైమే మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది.
నెక్స్ట్ కాన్ఫిడెన్స్ తీసుకొని వస్తుంది. ఈ రోజు ఆలోచన ఏదైనా రేపు ఉండదు, Oh. రేపు ఆలోచన Definitely. ఎల్లుండి ఉండదు. ఆ లోలోంచి బయటకు వచ్చినప్పుడే ఇంకా అంతే దాన్ని కదా, బాగా అంతే కదా. ఇంప్రూవైజేషన్ చేస్తాం కూడా మనం. టైం నమ్ముకోవాలి అంతే. మీరు ఏదైనా కష్టాలు పడ్డారు, ఏదైనా డిప్రెషన్లో ఉన్నారు, ఏదైనా స్ట్రెస్లో ఉన్నారు, దట్ ఈస్ నాట్ ఎ ఫైనల్ డే, దట్ ఈస్ నాట్ ఎ ఎండింగ్ డే. సో నెక్స్ట్ డే ఉంటుంది. నెక్స్ట్ డే ఏదైతే ఉంటుందో అప్పటికల్లా హీల్ అయిపోతారు మీరు. డెఫినెట్లీ. అట్లా టైమ్ ఈజ్ అవర్ ఫ్యూచర్ మాస్టర్. సార్ అంటే మీరు అప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమంటారంటే ఇంగ్లీష్ మెడిసిన్కి చాలామంది ఎక్కువ ఇక అటువైపే వెళ్ళిపోతారు. సో అలాంటి టైంలో ఫస్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు లేదా ఫస్ట్ క్లినిక్ వచ్చినప్పుడు అప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండేవి సార్ మీకు? అంటే ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో హోమియోపతిలో ది బెస్ట్ రిజల్ట్స్ మీరు చూపిస్తున్నారా అంటే దాని వెనుక మీ హార్డ్ వర్క్ ఏంటి సార్? ఇక్కడ హోమియోపతి అనేది అల్లోపతి యొక్క ఫెయిల్యూర్స్తో డెవలప్ అయింది. ఓకే. సో ఫెయిల్యూర్స్ నుంచి డెవలప్ చేశారు. అసలు హోమియోపతి అల్లోపతి సక్సెస్ అయితే అల్లోపతి కనుక బాగుంటే అసలు అవసరం లేదు. ఇప్పుడు ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఎందుకు డెవలప్ అవుతున్నాయి, ఈ డైట్ సిస్టమ్స్ ఎందుకు డెవలప్ అవుతున్నాయి, ఈ యొక్క సోషల్ హెల్త్ గురించి ఎందుకు ఎక్కువ ఈ అల్లోపతి ఈ సిస్టమ్ అనేది టోటల్గా మనకు సర్వైవల్ కోసం బాగా పనికొచ్చే సిస్టమే కానీ అన్వాంటెడ్ అన్నెసెసరీ మెడికేషన్స్ ఎక్కువ వాడడం వల్ల మన సిస్టమ్ డిస్టర్బెన్స్ అయ్యి మన బాడీ వీక్ అయిపోయి మనం ఆల్టర్నేటివ్ సిస్టమ్కే వెళ్తున్నాం. బేసిక్గా ఏ మనిషికి ఆల్టర్నేటివ్ సిస్టమ్ అవసరం లేదు, మెయిన్ సిస్టమ్ అల్లోపతి ఉంది. సో మనం 20% వాడాల్సిన మెడిసిన్స్ని మనం 80% వాడుతున్నాం. అల్లోపతి మెడిసిన్స్ అనేటువంటిది ఒక ఎమర్జెన్సీ కోసము, ఒక సర్జరీస్ కోసము ఇన్వెంట్ చేసిన సిస్టమ్ ఇది. ఓకే. రెగ్యులర్ యూజ్ కోసం కాదు. రెగ్యులర్గా ఏ మెడిసిన్ అవసరం లేదు మనకు, ఏ యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేదు, ఏ పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం లేదు. బాడీ హీల్ చేసుకుంటుంది ఆ రెగ్యులర్ ప్రాసెస్ని. సో నేను ఫస్ట్ ప్రాక్టీస్ పెట్టేటప్పుడు ఎక్కడైతే డాక్టర్స్ ఎక్కువ అన్నారో అక్కడే రోగాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కడైతే మెడికల్ షాప్స్ ఎక్కువ ఉంటాయి, పాయింట్స్ చెప్తున్నారు సార్. ఎక్కడైతే మెడికల్ షాప్స్ ఎక్కువ ఉంటాయో అక్కడే పేషెంట్స్ ఎక్కువ ఉంటారు అనేటువంటి చిన్న కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని కర్నూలులో ఐఎమ్ రెస్పెక్టింగ్ టు ఎవ్రీ అలోపతి డాక్టర్, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్. మీకు ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, ఉండదు అట్లా వింటూ ఉన్నారు. రెస్పెక్టింగ్, బట్ టోటల్ సిస్టమ్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. సో అక్కడ దట్ ఈస్ మై ఫస్ట్ సక్సెస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ సైడ్ ఎఫెక్ట్ పేషెంట్ తిరుగుతుంటాడు, అక్కడే పేషెంట్లు తిరుగుతుంటారు, అక్కడే మనకు ఆల్టర్నేటివ్ సిస్టమ్ కోసం ఎత్తుకులు దొరుకుతుంటారు అనేటువంటి చిన్న లాజిక్ తోటి ఫస్ట్ క్లినిక్ నా కన్సల్టేషన్ 30 రూపాయలు ఇంక్లూడింగ్ మెడిసిన్స్. ఓకే. 15 days మెడిసిన్ ఇచ్చేవాడిని. నాకు ఫస్ట్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒకరోజు 150 రూపీస్ వచ్చేది, ఒకరోజు 180 రూపీస్ వచ్చేది, ఒకరోజు 200 వచ్చేది, ఓ రోజు 300 రూపీస్ వచ్చేది. 300 వస్తే ఇంకా ఆ రోజు సినిమా పోయాను. సార్ ఎవరు సార్ మీ ఫేవరెట్ హీరో? అప్పట్లో ఏ సినిమాలు చూసేవాళ్ళు? అప్పట్లో చిరంజీవి నాకు మంచి, ఇప్పటికి కూడా చిరంజీవి అంటే మా ఏజ్కి తగ్గట్టుగా ఉండేది. అంతకుముందే చెప్తున్నా రైట్ మాస్టర్ మాకు అంటే మంచి చెప్పొచ్చు, అట్లా ఏం లేదు. చిరంజీవి అయితే ఐ రెస్పెక్ట్ అట్లా అని చెప్పి ఏదైనా సినిమా కంటెంట్ బట్టి ఉంటుంది, హీరో కంటే కూడా. సో మంచి సినిమాలు అయితే రీసెంట్గా చూసారా సార్ మరి చిరంజీవి గారి మూవీ చూసారా? శంకరవర ప్రసాద్ చూస్తాను ఖచ్చితంగా నేను. సో అంటే కమింగ్ బ్యాక్ మీ అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది సార్ మీకు? ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా నాన్నగారు ఫైనాన్షియల్గా కొంచెం అప్పుడు వీక్ ఉండేవాడు, మా స్టడీస్ అన్నీ అయిపోయి మాకు ఇబ్బంది అయిపోయి. సో 2000లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. వెరీ సింపుల్గా నాకు ఏదో డబ్బులు మా నాన్న ఏదో అక్కడిక్కడ అప్పు తీసుకొచ్చి ఇచ్చాడు. ఓకే. సో దాని నుంచి డెవలప్ చేసుకొని నిదానంగా నేను నా ఫ్యామిలీకి కూడా నేను మా నాన్న డబ్బులు మా నాన్నకి ఇవ్వడం, నేను కొంచెంగా సపోర్ట్ చేయడం, నాకు తగ్గట్టుగా చేయడము. నేను అంటే నా ఓన్ గోల్ అయిపోయింది, నా ఓన్ సిస్టమ్ అయిపోయింది. మా నాన్న కోసం కాకపోయినా ముందు నేను దీంట్లో సక్సెస్ కావాలా అనేది ఈరోజు అయితే ఏ ఎనర్జీతో అయితే ఉన్నానో ఆ రోజు అదే ఎనర్జీ ఉంది నాకు. ఏమంటే ఇప్పుడు నాకు మనీ చేతులకు వచ్చింది, అనుభవం చేతులకు వచ్చింది. అప్పుడు అనుభవం లేదు, మనీ లేదు, బట్ కాన్ఫిడెన్స్ ఒకటే ఉండేది. మన కాన్ఫిడెన్సే మన ప్రాపర్టీ, మన కాన్ఫిడెన్సే మనకి ఇంపార్టెంట్. అంతే కదా. ఉంటాయి ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. జీవితం అనేది ఎన్నో ఛాలెంజెస్ తర్వాతనే ఒక సక్సెస్ వస్తుంది. ఒక సక్సెస్ రావాలంటే ఎన్నో ఛాలెంజెస్ దాటాలి, ఒట్టిగా రాదు. ఆ సక్సెస్ అనేది ఆ ఛాలెంజెస్ తర్వాతనే ఆ సక్సెస్లో మజా ఉంటుంది. నేను ఈరోజు ఆ మజాని ఎందుకు ఎంజాయ్ చేస్తుంటే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశాను. అది నాకు తెలుసు. నేను ఎవరికి చెప్పలేను, చెప్పుకోలేను, చెప్పకూడదు కూడా, అవసరం లేదు.
ఇట్ ఈస్ నా నా నా- నేను పర్సనల్ హడల్స్. ఉంటాయి నాకు ఎన్నో, అసలు నేను ఏడ్చిన సంఘటనలు ఉన్నాయి, బాధపడే సంఘటనలు ఉన్నాయి, సంతోషపడే సంఘటనలు ఉన్నాయి. ఎన్నో ఛాలెంజెస్ తర్వాతనే ఒక సక్సెస్ అనేది ప్రతి మనిషికి వస్తుంది. చిన్న చిన్న విషయాలకు రియాక్ట్ అయ్యి, చిన్న చిన్న విషయాలకు బాధపడి, చిన్న చిన్న విషయాలకు ఒక పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా చిన్న అనిపిస్తాయి. అంతే కదా. ఎవరికి బోర్ కొడుతుంది లైఫ్? ఎవరికైతే Goal గోల్ లేకుండా. లేదో గోల్ లేకుండా ఉన్న వాళ్ళు. వాళ్ళకి లైఫ్ బోర్ కొడుతుంది. ఎవరికి స్ట్రెస్ అనిపిస్తుంది లైఫ్? ఎవరికైతే పని మీద ప్రేమ లేదో, ఎవరైతే బలవంతంగా పని చేస్తారో వాళ్ళకే స్ట్రెస్ అనిపిస్తుంది. అదే. అంతే కదా. అవును. స్ట్రెస్ అనేది ఇప్పుడు నేను నాకు ఇప్పుడు నేను నా ప్రొఫెషన్ గురించి నాకు తెలుసు. నేను నా ప్రొఫెషన్ గురించి చెప్పుడే కానీ ఒక్కరోజు కూడా నేను నెగిటివ్ మాట్లాడలేను. ఎందుకంటే నా సిస్టమ్ నాకు తెలుసు. నాకు రాదు అట్లా, నాకు మనసాక్షి ఒప్పుకోదు. నేను మీతో మాట్లాడినానంటే నన్ను నేను ఇన్సల్ట్ చేసుకున్నట్టే. అంతే కదా. నేను ఒక విషయం చెప్పానంటే నాకు నేను చెప్పుకున్నట్టే కదా ఫస్ట్, అంతే. ఆ తర్వాత నీకు చెప్పినట్టు. నేను మీకు ఒక అబద్ధం చెప్పానంటే నన్ను నేను అబద్ధం చెప్పుకున్నట్టే కదా. అవునా కదా. ఫస్ట్ నాకు నేను చెప్పుకున్నాకనే నీకు వినిపిస్తుంది. అవును. సో నా బాడీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. సో ఈ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి మనం? అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది బాగుంది, అది బాగుంది, అన్నీ బాగున్న సైడే మనం వెళ్ళిపోవాలి. అవును. బాగాలేని సైడ్ మనకెందుకు అవన్నీ? సార్ ఫస్ట్ క్లినిక్ ఇదే పేరు ఉందా సార్? కృష్ణ సాయి హోమియో క్లినిక్ అని ఉంది. ఓకే ఓకే. సో ఎప్పుడు డాక్టర్ కేర్ గా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేశారు? 2000లో నేను కృష్ణ సాయి హోమియో క్లినిక్ అని పెట్టాను. 2005లో పాజిటివ్ హోమియోపతి అని పెట్టాను. ఓకే. సో పాజిటివ్ హోమియోపతి వలన కొంచెం మాకు ఇంటర్నల్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వలన పాజిటివ్ హోమియోపతి పేరు మార్చేసి డాక్టర్ కేర్ హోమియోపతి పెట్టాను. ఓకే ఓకే. అప్పుడు కూడా నాకు అంటే ఒక హోమియోపతిలో ఇంత ఇంత ఎందుకు ఈ సిస్టాన్ని నేను పాజిటివ్ హోమియోపతిగా మార్చాను, ఎందుకు ఈ సిస్టాన్ని డాక్టర్ కేర్ హోమియోపతిగా మార్చానంటే ఆ సిస్టంలో ఉన్నటువంటి స్ట్రెంత్ అది ఇప్పటికి కూడా చాలామందికి ఏదో గొప్పలు చెప్పినట్టు ఉంటుంది. కానీ నేను నా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆ సిస్టమ్ ఉంది ఇక్కడ. మెడికల్ ఒక హోలిస్టిక్ సిస్టమ్ ఇది. నన్ను కర్నూలులో ఉన్నప్పుడే చాలామంది వీడు ఎక్స్ట్రా మాట్లాడతాడు అన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా అనుకుంటారు చాలామంది ఎక్స్ట్రా మాట్లాడుతుంటారని. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో రేపు పొద్దున తెలుస్తుంది నేను మాట్లాడిన నిజాలేంటి. అంటే ఈవెన్ మీ అచీవ్మెంట్స్ మీకు ఉన్నటువంటి దీని ద్వారానే చాలా మంది సైలెంట్ అయిపోతారు సార్. ఖచ్చితంగా. ఎందుకంటే నన్ను నమ్ముకుంటున్నా కదా. అంతే. ఐఎమ్ బిలీవింగ్ మై సెల్ఫ్ ఫస్ట్. నన్ను నేను నమ్ముకున్నప్పుడే నేను వేరే వాళ్ళ నమ్మకం ఇవ్వగలను. అంతే. నా పైన నాకు నమ్మకం. మీకు వచ్చినటువంటి అవార్డ్స్, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఊరికే రావు కదా. ఏదైనా సరే ఒక ప్లానింగ్లో ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఈరోజు హోమియోపతి డాక్టర్ ఎవరైతే మన తెలుగు స్టేట్స్లో కానీ ఎవరైతే ఈవెన్ మన కంట్రీలో కానీ ఉన్నారంటే ఒక గొప్ప సిస్టంలో ఉన్నారు అందరు. ఓకే సార్. ఇప్పుడు జనాల ఆలోచన మారింది కదా సార్. హోమియోపతి పర్సెప్షన్ కొంచెం చేంజ్ అవుతుంది ఒకప్పటితో కంపేర్ చేసినట్లయితే. సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది సార్? అదే చెప్తున్నా కదా. అంటే ఒకప్పుడు ఆల్టర్నేటివ్ కోసం జనాలకు ఎతికేటోళ్ళు కాదు, అంత ఎఫెక్ట్ ఉండేది కాదు, అవసరం లేకుండే. చూడండి ఒక 30 years బ్యాక్కి ఇప్పటికీ హెల్త్ ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. అంతకుముందు 30 years బ్యాక్కి ఆ 30 years బ్యాక్కి మళ్ళీ మారిపోయింది. ఎవ్రీ 30 yearsకి సిస్టమ్ చేంజ్ అయిపోతుంటుంది. నౌ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ సైడ్. ఆల్టర్నేటివ్ సైడ్ ఏముంది? ఒకటి డైటా మీరు డిస్టర్బ్ అయిన సిస్టమ్ని కరెక్షన్ చేయదు కానీ మిమ్మల్ని మెయింటైన్ చేస్తుంది. చాలామంది డైట్ అన్నింటినీ ట్రీట్ చేస్తుంటారు కానీ డైట్ అనేది కరెక్ట్ సిస్టమే. ఎప్పుడు డైట్ పనిచేస్తుంది? మీ సిస్టమ్ బాగున్నప్పుడు డైట్ అనేది కంట్రోల్ సిస్టంలో పర్ఫెక్ట్ ఉంటుంది. మీ సిస్టమ్ డిస్టర్బ్ అయినప్పుడు ఆ డిస్టర్బెన్స్ ఎవరు ట్రీట్ చేస్తారు? హోమియోపతి. అది ఎక్సలెంట్ చెప్తున్నా. అంతే. ట్రూ. నేను చెప్పేది నేను సైంటిఫిక్ చెప్తున్నా. నేను ఏదో ఏం చెప్పడంలా. ఇక్కడ చాలామంది కొంచెం ఫుడ్ తిన్నా ఎక్కువ లావు కావడము, లేకపోతే కనుక హెల్త్ ఇష్యూస్ సఫర్ అయితే మెయింటైన్ చేసుకున్నా కానీ మనం సిస్టమ్ డిస్టర్బ్ చేసాం. మనం ఆల్రెడీ అన్వాంటెడ్ అన్నెసెసరీ మెడిసిన్స్ తోటి సిస్టమ్ డిస్టర్బ్ చేసేసి ఆ తర్వాత డైట్ మెయింటైన్ చేస్తే ఏమైందంటే కనుక కొంచెం వరకు మేనేజ్ అయితే కానీ ఇంకెక్కడి నుంచి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది నుంచి మాత్రం అది కాదు. డ్యామేజ్ అనేది. అందుకే చాలా మంది డైట్ చేసినప్పుడే తగ్గుతారు, మళ్ళీ చేయకపోతే పెరుగుతారు. కరెక్ట్. మళ్ళీ డైట్ అయితే ట్రీట్ కావాలి. డైట్ వలన ట్రీట్ కాదు, మీరు మెయింటైన్ అవుతుంది. బాడీ ఫర్దర్ వెళ్ళకుండా మెయింటైన్ అవుతుంది. బట్ ఉన్న సిస్టాన్ని డిస్టర్బ్ అయిన సిస్టాన్ని కరెక్షన్ చేసుకోవాల్సినది ఇంపార్టెంట్ థింగ్. కరెక్షన్ చేసుకోవాలి అంటే కనుక మీకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ రిలేటెడ్ మెడిసినే కావాలి. డిస్టర్బ్ అయిన సిస్టమ్ ఇక్కడ డిస్టర్బ్ లేకపోతే మీకేం కాదు. మళ్ళీ మీరు ఏ మెడిసిన్ వాడకపోతే మీకు అసలు డైట్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో అందుకే డైట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. బట్
సిస్టమ్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి ప్రయారిటీ ఇచ్చుకోవాలి. సో ఒక 3 to 6 months హోమియోపతి మెడిసిన్ కోర్స్ ఏ ప్రాబ్లంకి మీరు తీసుకున్నా సరే ముందు మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మీ యొక్క సిస్టమ్ డెవలప్ అవుతుంది, కరెక్షన్ సిస్టంలోకి వస్తుంది, దెన్ డైట్ ఫాలో అయితే మీరు పర్ఫెక్ట్. దిస్ ఈజ్ జనరల్గా హోమియోపతిలో చాలామంది హోమియోపతి డాక్టర్లు కూడా ఫాలో అయ్యేటువంటి సిస్టమ్. సార్ మీ అంటే ఒకప్పుడు మీ స్పెషలైజేషన్ ఏంటి సార్ ఈ ఆటిజం రాకముందు? ఇలా స్పెషలైజేషన్ అంటే ఫస్ట్ నేను హోమియోపతిలో ఒక మంచి నేను డెడికేటెడ్ హోమియోపతి డాక్టర్, క్లాసికల్ హోమియోపతి డాక్టర్. ఓకే. సో హోమియోపతిలో సక్సెస్ అయిన తర్వాత నాకు ఈ ఆటిజం పైన కానీ చిల్డ్రన్స్ డెవలప్మెంటల్ ఇష్యూస్ పైన కానీ కొంచెం ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతో ఛాలెంజింగ్ జాబ్ చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ యాక్చువల్ ఫస్ట్ నుంచి కూడా. అసలు ఫస్ట్ నుంచి కూడా నా మైండ్ అంతా కూడా ఒక ఛాలెంజింగ్ వెళ్ళిపోద్ది. అవును, అలా ఉన్నారు కాబట్టి మీ స్టెప్ బై స్టెప్ ఛాలెంజింగ్ 10 years ఆఫ్ స్టెప్స్ ఇప్పుడు 50 వరకు వచ్చాయి. సో ఆ ఛాలెంజింగ్ స్టెప్స్ అనేది అయితే ఉంటుందో ఆ ఛాలెంజింగ్ స్టెప్స్ వల్ల నేను ఒక స్పెషలైజ్డ్ సెగ్మెంట్ ఎంచుకున్నాను. సో ఆటిజంకి మంచి రిజల్ట్ వస్తుంది, ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తున్నాను నేను. సో మనం దీంట్లోనే ఎక్స్పర్ట్ అవుతాం, దీంట్లోనే రీసెర్చ్ చేద్దాం, దీంట్లోనే స్ట్రాంగ్ అవుదాం అనే ఉద్దేశంతో సో ఆటిజం ADHD టైప్ యాక్టివ్ కేసెస్కి ఇప్పుడు కూడా ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ట్రీట్మెంట్స్ డాక్టర్. చాలామంది అనుకుంటారు ఏదో బిజినెస్ చేస్తానని అనుకుంటారు, కానీ ఏదో డబ్బుల కోసం డబ్బులు అనేది పక్కన పెట్టండి, అవన్నీ వస్తుంటాయి. నేను పర్ఫెక్ట్గా ట్రీట్ చేయగలిగితే పేషెంట్ నా మెడిసిన్ తోటి సాటిస్ఫై అయితే ఆ తర్వాత డబ్బులు వచ్చినా రాకపోయినా సెకండరీ, నా సాటిస్ఫాక్షన్ నాకు వస్తుంది కదా ఫస్ట్. డబ్బులు అనేది సెకండరీ, ఫాలో అవుతుంటుంది అది. డబ్బుల గురించి మనం ఇదంతా అవుట్ ఆఫ్ మనీ సిస్టమ్. డాక్టర్ అంటే ఆల్మోస్ట్ గాడ్ సార్. మళ్ళీ అలా మిమ్మల్ని కొన్ని లక్షల కుటుంబాలు ట్రీట్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ ఈ సెగ్మెంట్ లో మీరు ఇచ్చినటువంటి రిజల్ట్స్ కి. ఎథికల్గా ప్రాక్టీస్ చేయాలి, సిస్టమ్ ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది డాక్టర్లు అసలు కేస్ టేకింగ్ ప్రాసెస్ సరిగ్గా తీసుకోరు, చాలా ఉన్నాయి. నేను ఒక రియలిస్టిక్ వేలో ఒక మోడల్, ఒక హోమియోపతి డాక్టర్లో వన్ ఆఫ్ ద రోల్ మోడల్గా మారిపోవాలి. బెస్ట్ డాక్టర్గా నేషనల్లో, నాట్ లోకల్. నా థాట్ ప్రాసెస్ ఇంకా స్ట్రాంగ్ ఉంది ఇప్పటికి కూడా. 25 years బ్యాక్ ఏదైతే థాట్ ప్రాసెస్ ఉందో అంతకంటే ఇంకా స్ట్రాంగ్ ఉన్నాను ఇప్పుడు. ఒక ఇండియన్ మెడికల్ సిస్టంలో హోమియోపతికి ఒక మంచి స్థానం తీసుకొని రావాలి. ప్రతి ఒక్క హోమియోపతి డాక్టర్ ఒక గొప్పగా ఫీల్ కావాలి ఈరోజు. ఎందుకంటే ఒక మంచి సిస్టంలో అందరం ఉన్నాం ఇక్కడ. ఈ సిస్టంలో బేస్ లేకపోతే నాకు కూడా అంత కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. సో ఈ సిస్టాన్ని మనం నేషనల్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళాలి, ప్రపంచానికి ఎట్లా తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక స్ట్రాంగ్ గోల్స్తో ఉన్నాయి కాబట్టి నాకు ఈరోజు ఏం బురుగుంటుంది. వర్కౌట్ అండ్ మీరు అందులో చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్లు కానీ, అంటే మీరు ఇంకా ఏదో చేయాలనేటువంటి తపన అది అంటే ప్రతి ఒక్కరికి ఉంటుందని నేను అనుకోను సార్. మీరేమంటారు? అంటే ఇంకా అది ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ అంటారు దాన్ని. మన తత్వాన్ని బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి. ఇప్పుడు కొందరు అనుకుంటారు, కొందరు నేను డ్రైవింగ్ చేస్తేనే బాగుంటుందని డ్రైవర్ అయిపోతారు. కొందరు నాకు సెక్యూర్ కావాలా, నాకు ఇంకేం వద్దు అనుకుంటే గవర్నమెంట్ జాబ్ వెళ్ళిపోతారు. కొందరు అంటే మన థాట్ ప్రాసెస్ని బట్టే ఉంటుంది ఆలోచన. ఒక సినిమా హీరో కావాలన్నా, ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ కావాలన్నా, ఒక పొలిటికల్ లీడర్ కావాలన్నా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలన్నా మన యొక్క థాట్ ప్రాసెస్ని బట్టే ఉంటుంది. కానీ ఇది ఒట్టిగా రాదు. ఇది అందరూ బిజినెస్ మెన్లు కాలేరు, అందరూ ఫెయిల్యూర్ పర్సన్స్ కాలేరు. ఒక థాట్ ప్రాసెస్. ఈ రోజు ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉందో 90% ఆఫ్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా, వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించుకోకుండా ఏదో దేశాన్ని ఉద్ధరిద్దామని చూస్తారు. కరెక్ట్ కాదు అది. ఫస్ట్ వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్, వాళ్ళ ఫిట్నెస్ ఇంపార్టెంట్, వాళ్ళ టైం ఇంపార్టెంట్, ఆ తర్వాత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్. ఒక క్లారిటీ లేదు. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఒక లాంగ్ ఫౌండేషన్ సిస్టమ్ లేదు. డబ్బులు ఉంటేనే సరిపోవు. ఇక్కడ డబ్బులు అనేటువంటిది ఒక స్టేజ్ వరకే మీకు డబ్బులు. ఆ డబ్బులే మిమ్మల్ని చెడు చేస్తాయి, ఆ డబ్బులే మిమ్మల్ని పాడు చేస్తాయి. కాదు, ఇక్కడ మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్, మీకు ఒక ఎక్స్పీరియన్స్, మీకు ఒక కాన్ఫిడెన్స్, 10 మందికి మీరు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. మన ఇండియన్ సిస్టమ్ అంతా కూడా చిన్నప్పటి నుంచి మనం ఏం చేశారంటే అందరూ డబ్బులు 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 అని ఒక డబ్బులతో మనకి ఆ చట్రంలో ఇరికిచ్చేసారు. ఒక క్వాలిటీ లైఫ్ మిస్ అయిపోతుంది డబ్బుల వల్ల. ఫారినర్స్కి మనకి తేడా ఏంటంటే ఒక క్వాలిటీ లైఫ్లో లేవు మనం. వాటి కోసం పరిగెడుతూ ప్రెసెంట్ మనం చేయాల్సినవన్నీ మిస్ అయిపోతాం. అసలు జీవితం అనేది ఇవన్నీ మనకు సెక్యూర్ కోసం డబ్బులు తీసుకుంటేనే కానీ, సో కాంపిటీషన్ కోసం డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే నాకు ఎక్కువ కావాలి. ఏం చేస్తాం? డబ్బులు అనేటువంటి ఉండాలి. నేను ఈడ మీరు ఒక స్ట్రాంగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలా మీ 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 సర్కిల్లో, మీ యొక్క థాట్ ప్రాసెస్లో దాన్ని డెవలప్ చేసుకోవాలా. దట్ ఈస్ యువర్ ప్రాపర్టీ. మీ బాడీనే మీ ఆస్తి. అవును.
అంతే కదా. మీరు ఆరోగ్యమే మహాభాగ్యం. మళ్ళీ మళ్ళీ ఒక డాక్టర్గా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఏ మెడిసిన్ వాడద్దు. మీ బాడీలోనే డాక్టర్ ఉన్నాడు. మీ బాడీలోనే ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, ఆర్ఎంఓ అంటారు. ఓకే. ఆ డాక్టరే మీ బాడీని ట్రీట్ చేస్తాడు ఫస్ట్. జలుబు చేసిందా, మీ ఆర్ఎంఓ ఉన్నాడు. దగ్గులేసిందా, మీ ఆర్ఎంఓ ఉన్నాడు. మీ ఆర్ఎంఓనే మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. అది పక్కన పెట్టేసి బయట మెడికల్ షాప్లో మెడిసిన్ కొనుక్కొని ఆర్ఎంఓని పక్కన పెట్టేసరికి ఆర్ఎంఓ కోపం వచ్చి ఫీల్ అయిపోయి నేను పని చేయని పని చేసి నేను వీక్ చేస్తాను. అర్థమైందా? సింపుల్ విషయం. అక్కడ మాకు. సో అట్లా ఈ బయట డాక్టర్ అసలు డాక్టర్ అనేది ఒక అడ్వైజరే కానీ మెడిసిన్ ఇవ్వడానికి కాదు డాక్టర్. గుర్తుపెట్టుకోండి, మనం చాలా మంది అంటారు కదా డాక్టర్ అనేటోడు ఓన్లీ అడ్వైజర్ ఫస్ట్. మీ హెల్త్కు మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు ఒక అడ్వైజ్ ఇచ్చేవాడే డాక్టర్. ఆ తర్వాత సొల్యూషన్ ఈజ్ ద మెడిసిన్. చాలామంది అంటే ఈ ఎథికల్ ప్రాక్టీస్ నుంచి అందరూ బయటికి వస్తున్నారు ఇప్పుడు. ఇవన్నీ ఇంపార్టెంట్ అయితే అంటే ఫ్యూచర్లో వస్తాయి ఇవన్నీ. రేపు పొద్దున నెక్స్ట్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూవ్ అవుతున్నాం. ఆ తర్వాత ఇంకా అన్ని అందరూ ఎథికల్ అయితే అన్ని సిస్టమ్ అయితే అంత ఓపెన్ అవుతుంది, ఏముంటుంది. ఇక్కడికంటే కూడా చెప్తున్నా కదా, ఇండియన్ హెల్త్ సిస్టమ్ అనేది టోటల్గా డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు. బికాస్ ఎక్కువ మెడిసిన్స్ వాడి. పల్లెటూరులో ఎందుకు ప్రాబ్లమ్స్ రావాలి? ఒకప్పుడు పల్లెటూరులో అంటే మనకు హెల్తీకి ఇండికేషన్. అవునా? పల్లెకి వెళ్తే ఆరోగ్యానికి ఇండికేషన్. పల్లెటూరులో చూడండి హెల్తీ ప్యూర్ ఎయిర్ వస్తుందని, ప్యూర్ ఫుడ్. డబ్బులు ఉన్నాడు ప్రతి ఒక్కడు కూడా పల్లెటూరుని చూసి వాడు ఎంత హెల్తీగా ఉన్నాడు. సో నాకు డబ్బులు ఉన్నాయి కానీ హెల్త్ లేదనేటోడు. ఇప్పుడు పల్లెటూరు కూడా హెల్త్ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నారు. థైరాయిడ్ ప్రాబ్లం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం, అస్తమా ప్రాబ్లం, మోకాలు నొప్పులు. మొన్న ఒక ఫ్రెండ్ అంటున్నాడు, ఎక్కువ నడిస్తే మొక్కలు అరిగిపోతాయి. ఎవరు చెప్పారండి ఎక్కువ నడిస్తే మొక్కలు నడుస్తాయి? మన బాడీ పనిచేయడానికి ఉంది. మన మూమెంట్స్ అన్ని, జాయింట్స్ అన్ని కదలడానికి ఉన్నాయి. నువ్వు ఎంత పని చేసినా సరే మోకాలు ఏమి అరిగిపోదు. నీ మోకాల్లో డిస్టర్బెన్స్ ఉండడం వల్ల అదే అరిగిపోతుంది. అప్పుడు నువ్వు నడవద్దు. పని చేయడం వలన ప్రాబ్లమ్స్ రావు, సిస్టంలో వీక్ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతే కదా. నేను ఐఎమ్ టెల్లింగ్ వెరీ ప్రాక్టికల్ వే. సో మోకాళ్ళు చాలా అట్లా ఉండదు. ముందు మీ సిస్టంలో డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం తీసుకోవాల్సిన అవసరం, ఏం మెడిసిన్ వాడకపోతే ఏం రాదు. చిన్న చిన్న వాటికి మెడిసిన్స్ వాడి ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తున్నారు. అవును. ఏదైనా చిన్న నొప్పి అనగానే వెంటనే కౌంటర్కి వెళ్తాం. కౌంటర్ మెడిసిన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా అట్లా అని చెప్పి నేను అగెనిస్ట్ ఆఫ్ ఎనీ డాక్టర్కి అగెనిస్ట్ కాదు. నేను అగెనిస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్ కాదు. అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి మనం. దేనికి వాడాలా, దేనికి వాడకూడదు, అసలు వాడకపోతే ఏంటి, తప్పని పరిస్థితులలో మాత్రమే మెడిసిన్ దగ్గరికి వెళ్ళాలి. కానీ మొన్న ఒక పేషెంట్ అంటున్నాడు, ఫారిన్లో ఎక్కడికి పోయినా సరే మెడిసిన్స్ దొరకవు సార్, అందుకే ఇక్కడి నుంచి తీసుకెళ్తామని. సో అది కరెక్ట్ సిస్టమ్. మెడిసిన్స్ ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, 2 daysలో తగ్గిపోద్ది. 2 daysకు టైం ఇవ్వకుండా ఒక రోజులోనే మెడిసిన్స్ వాడే కొద్దీ ఆ ప్రాబ్లం అట్లే స్టోర్ అయిపోతుంది. అసలు ప్రాబ్లమ్స్ మనిషికి ఎందుకు వస్తాయంటే, ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్కి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. జలుబు ఉందనుకోండి 3 days ఉంటుంది. బ్యాక్టీరియల్ ఫీవర్ ఉందనుకోండి 4 days ఉంటుంది. వైరల్ ఫీవర్ ఉందనుకోండి 5 to 7 days ఉంటుంది. ఈ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది బాడీలో కంపల్సరీ ప్రాసెస్ జరగాల్సిందే. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయేంత వరకు బాడీ ఫైట్ చేస్తుంటుంది. ఒక్కసారి ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోతే ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్ వీక్ అయిపోతుంది. దెన్ ఈ బాడీ స్ట్రాంగ్ అయిపోతుంది. ఒక్క చికెన్ పాక్స్ వల్ల ఏ మెడిసిన్ వాడకపోతే కొన్ని చాలా వైరస్ ఇన్ఫెక్షన్స్ రావు. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది మీకు. మన హెల్త్ కూడా ఇన్ఫెక్షన్స్ తోటి, ప్రాబ్లమ్స్ తోటి స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఒక హెల్తీ పర్సన్ కావాలంటే మీకు చిన్న చిన్న ఇన్ఫెక్షన్ తట్టుకొని పెద్దగా అయితేనే హెల్తీ అయిపోయేది. మీకు బాడీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ కావాలి ఇన్ఫెక్షన్కి అగెనిస్ట్గా. ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వకుండా మనం మెడిసిన్ వాడేసరికి వీక్ అయిపోతాం. అంతే కదా. మన బాడీకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం లేదు. చిన్నపిల్లలకు జలుబు చేస్తేనే భయపడిపోయి మెడిసిన్ వాడతారు. అదే జలుబు 3 daysలో 4 days తగ్గిపోతుందని తెలుసు. మన భయానికి, మన ఇన్సెక్యూరిటీకి పిల్లల జీవితాన్ని నాశనం చేసి మెడిసిన్ వాడేసరికి ఆ ప్రాబ్లం ఎవ్రీ టైం రిపీట్ అవుతుంటుంది. కరోనా అనేది 2 సార్లు ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ టైం అన్ట్రీటెడ్గా ఉంటే సెకండ్ టైం వస్తుంది. రెండోసారి రాదు ఎవరికి. ఏ ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ కూడా అంతే, మలేరియా కూడా అంతే. 2 సార్లు 3 సార్లు మలేరియా ఎందుకు వస్తుంది?
సో ఫస్ట్ టైం సరిగా క్యూర్ అవ్వలేదు ఫస్ట్ కాబట్టి టైం మనం ట్రీట్మెంట్ సప్రెస్ చేస్తే బాడీలో 5% 10% మిగిలిపోయి అదే 5-10% మనం వీక్ అయినప్పుడు బయటికి వస్తుంది. దిస్ ఈస్ ద ఈ లాజిక్ తెలియాలి. ఈ లాజిక్ డాక్టర్లకు కూడా తెలుసుకోవాలి. అంటే చెప్తున్నాం మన బాడీని మన బాడీ అసలు ఒక డాక్టర్గా అవుట్ ఆఫ్ డాక్టర్గా ఆలోచించాలి మనం. మన హెల్త్ అని చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున ఏమైందంటే కనుక ఫ్యూచర్లో క్యాన్సర్ కేసెస్, సైకాట్రిక్ కేసెస్ విపరీతమైతాయి. నిజం. ఎక్కడైతే మెడిసిన్ ప్రొడక్షన్ జరుగుతుంటుందో, ఎక్కడైతే మెడిసిన్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే మెడిసిన్ యూసేజ్ ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉంటాయి. గుర్తుపెట్టుకునే విషయం ఇంపార్టెంట్. అందుకే పల్లెటూర్లలో మెడిసిన్ అవైలబిలిటీ అప్పుడు లేదు కాబట్టి ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు మెడిసిన్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సార్, అంటే మన అలోపతిక్ అటు సైడు రీసెర్చ్లకి వాటికి మనం చూస్తూనే ఉంటాం ఎంత వెచ్చిస్తూ ఉంటారు. సో హోమియోపతిలో కూడా అలాంటి వెచ్చించే రోజు రావాలని ఖచ్చితంగా రావాలి. ఇంపార్టెంట్. ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ని కంపల్సరీ డెవలప్ చేయాలి, మస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే కనుక యాక్చువల్గా అలోపతిలో ఎంత రీసెర్చ్ చేసినా సరే ఇట్ ఈస్ అ పర్టికులర్ మెడిసిన్, హోలిస్టిక్ మెడిసిన్ కాదు. ప్లాట్ఫామ్ అనేది పర్టికులర్ మెడిసిన్. అది మీ యొక్క భాగానికి మీ యొక్క పాటుకు మెడిసిన్. అది వేరే ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ పైన రీసెర్చ్ జరగాలి, వేరే ఆయుర్వేదిక్ పైన కూడా రీసెర్చ్ జరగాలి. మంచి. ఎందుకంటే ఇప్పుడు అసలు మనిషి అనేవాడు మెడిసిన్స్ వాడకూడదు. ఫస్ట్ గవర్నమెంట్ అసలు మెడిసిన్స్ ప్రమోట్ చేయకూడదు. ఫస్ట్ హెల్త్ని ప్రమోట్ చేయాలి గవర్నమెంట్. గవర్నమెంట్ మెడిసిన్ ప్రమోట్ చేయాలన్నా హెల్త్ని ప్రమోట్ చేయాలి గవర్నమెంట్. హెల్త్ అంటే ఎక్కడ వస్తుంది? ఏ మెడిసిన్ వాడకపోతేనే హెల్త్ వస్తుంది. చిన్న సీక్రెట్ ఆఫ్ హెల్త్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ రెగ్యులర్ ప్రాసెస్. హెల్త్ అనేది ఏ ఒక్క మనిషికి 100% హెల్త్ ఉండదు. ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఈ రోజుకి ఇంకా బెటర్మెంట్ స్ట్రాంగ్ దట్ ఈస్ అ హెల్త్. అంతే కదా? హెల్త్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అ బిల్డింగ్ సిస్టమ్. రోజు బిల్డ్ అయిపోతుంటుంది హెల్తీ సిస్టమ్. చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా బాడీ రెక్టిఫై చేసుకుంటే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. మీకు చిన్న ప్రాబ్లం వచ్చింది, రెక్టిఫై చేసుకున్నారు, నెక్స్ట్కి వెళ్ళారు. మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, నెక్స్ట్కి వెళ్ళారు, స్ట్రాంగ్ అయిపోతారు. మీ కాన్ఫిడెన్సే మిమ్మల్ని రేపు పొద్దున్న అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ తీపిస్తుంది. అంతే కదా? హెల్త్ అనేది మీకు ఒక బిల్డింగ్ సిస్టమ్. ఈ మందు వేసుకుంటే మనకి నయం అవుతుంది అనే మన కాన్షియస్నెస్ మనల్ని క్యూర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందని కూడా చాలా. అంటే మనం కొద్దిగా కాన్షియస్గా ఫీల్ అయిపోతే మినిమం మెడికేషన్ సిస్టంలోకి వస్తే సో వండర్ఫుల్ లైఫ్ ఉంటుంది. అండ్ చాలా మంది పేషెంట్స్కి ఒక అపోహ ఉంటుంది సార్, హోమియోపతి ఏంటంటే చాలా స్లోగా పనిచేస్తుందని లేదా ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వదని అట్లా ఉంటూ ఉంటారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళందరికీ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? చాలామంది అనుకుంటారు హోమియోపతి అంటే కనుక వాళ్ళకు మేబీ ఈగో ప్రాబ్లం వల్ల కావచ్చు, అదర్ సిస్టమ్ పైన ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, గర్వం కావచ్చు. గర్వం అంటే కనుక అది ఎందుకు లేదు పెద్ద కావచ్చు. హోమియోపతి అనేది స్లో అనే ప్రాసెస్ ఉంటుంది, కానీ హోమియోపతి ఎప్పుడు స్లో కాదు. మీ ప్రాబ్లం స్లోగా ఉంటే హోమియోపతి స్లో ఉంటుంది, కానీ మీ ప్రాబ్లం ఫాస్ట్గా ఉంటే మీది ఇమీడియట్. నా కేసెస్ ఉన్నాయి కదా, టైఫాయిడ్, మలేరియా, చికెన్ పాక్స్, చాలా ఫాస్ట్ వైరల్ డిసీజెస్ని కూడా ఈజీ ట్రీట్ చేస్తుంది ఫాస్ట్గా. అది తెలీదు మనకేందంటే కనుక మనకి ఎవరు మీరు అన్నారు ఇందాక, దీంట్లో రీసెర్చ్ కావాలి, దీంట్లో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కావాలి. చాలా మందికి తెలియదు ఈ సిస్టమ్. ఏదో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను చూసి ఏదో ఆయన సిస్టమ్ గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటూ అంటారు. నా సిస్టమ్ గురించి గొప్ప చెప్పుకున్నాడు, ఒక బెస్ట్ సిస్టమ్ గురించి నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. నేను గొప్ప అని ఎప్పుడు ఫీల్ గాను. మా నాన్న అదృష్టం వల్ల నేను ఒక గొప్ప సిస్టంలో ఉన్నాను అన్న ఫీల్ అవుతుంది. నా దాంట్లోనే ఇంకా స్ట్రాంగ్ అవుతాను. నా ఇచ్చేదాన్ని నేను రిజల్ట్ ఇస్తున్నా, పక్కన పెట్టండి మిగతా విషయాలు. నా మాటలు పక్కన పెట్టండి, ఒక స్టేజ్ వరకు పనిచేస్తాయి, బట్ రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్. రిజల్ట్ నన్ను రిజల్టే ముందుకు తీసుకెళ్తుంది. మిమ్మల్ని ఆ స్థాయిలో నుంచే పెట్టింది కూడా అంతే కదా. ఇన్ని లక్షల మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీ మెడిసిన్ వాడుతున్నారు, దశాబ్దాలుగా వాడుతున్నటువంటి ఇక్కడ రిజల్ట్ ఇంపార్టెంట్. నువ్వు మాటలు అనేటువంటి మోటివేషన్ ఈరోజు వస్తాయి, రేపు పొద్దున వస్తాయి, నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తా, సూపర్ అది పో అని చెప్తాను, నమ్మకంతో పోతుంది. బట్ అల్టిమేట్గా రేపు పొద్దున రిజల్ట్ ఇంపార్టెంట్ కదా. ఆ రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ రిజల్ట్ ఇంకా ఫ్యూచర్లో కూడా హోమియోపతి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మంచి స్కోప్ ఉన్న సిస్టమ్. ఇంకా అసలు ఏ మెడిసిన్ వాడకూడదు అనేది కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్
జీరో చాలా మెడికేషన్ బెస్ట్ సిస్టమ్. గా చెప్పారు సార్. అంటే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా మా అందరికి కూడా అంటే పలానా మెడిసిన్ వాడటం అనేది ఇంపార్టెంట్ కాదు, మీ మన బాడీ హెల్త్ ని మంచి ఇంప్రూవైజ్ మీ చేసుకునే బాడీకి హోమియోపతి కూడా అవసరం లేదు, ఏం అవసరం లేదంటే మీది వండర్ఫుల్ బాడీ. ఒక్క చిన్న సెల్, ఒక 2 కణాలు కలవడం వల్ల ఒక చిన్న సెల్ 2గా డివైడ్ అయిపోయి లెఫ్ట్ బాడీ రైట్ బాడీగా తయారైపోయి 2 జాయింట్ అయిపోయి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఒక స్ట్రక్చర్గా తయారైంది. ఇదంతా బాడీ అంతా ఒక యూనిటే కదా. మళ్ళీ ఈ యూనిట్ని మీరు ఒక పార్ట్ తీసుకొని వచ్చి ఆ పార్ట్ ట్రీట్ చేస్తున్నారు. ఆ పార్ట్ని ట్రీట్ చేయడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్, యూనిట్ మొత్తం యూనిట్ ట్రీట్ కావాలి. యూనిట్ ట్రీట్ కావాలంటే కనుక హోలిస్టిక్ సిస్టమ్ కావాలి. అటువంటి సిస్టానికి హోమియోపతి లాంటి సిస్టమ్స్ సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇప్పుడు మీరు సార్ 50-60 అవుట్లెట్స్ ఉన్నాయి కదా సార్ మీ సర్వీసెస్ కేంద్రాలు, వాటిని ఎంతగా అంటే ఎంత పెంచాలని మీకు డ్రీమ్ సార్? అలాంటివి ఏమైనా పెట్టుకున్నారా? 5.0 సందర్భంగా మీరు తీసుకున్న రెజల్యూషన్స్ ఏంటి? ఉంది ఖచ్చితంగా, అట్లేం లేదు. యాక్చువల్గా ఏమైందంటే కనుక మన ఇండియన్ సిస్టంలో ఒక ఎథికల్ సిస్టమ్ లేదు. మనం ఏదన్నా ఇప్పుడు యాక్చువల్గా నీకు చిన్న జోక్ చెప్పనా, ఇండియాకి ఒక హెచ్ఆర్ లేడు. హెచ్ఆర్ ఇంపార్టెంట్. హెచ్ఆర్ అనేటోడు నువ్వు ఎట్లా ఉండాలా, నీ సివిక్ సెన్స్ ఎట్లా ఉండాలి, నువ్వు ఎట్లా బతకాలి, నువ్వు ఏం చేయకూడదు, ఏం చేయాలి అని ట్రైనింగ్ చేయదు. ఎవరో పక్క వాళ్ళు ఏం చెప్తే అది నేర్చుకున్నారు, పక్క వాళ్ళు రాంగ్ చెప్తే రాంగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు అమెరికన్ సిస్టంలో ఏంటంటే అందరూ కలిసి ఒక సిస్టమ్ ఫాలో అవుతారు. ఎవరు ఇండియాలో ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సిస్టమ్ ఉండేసరికి 5 సంవత్సరాలు గవర్నమెంట్, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళు ఆలోచించరు. ఇంకా లాంగ్విటీ ఎక్కడ వస్తుంది? అందుకే ఇండియా అనేది ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉంది కానీ డెవలప్డ్ కంట్రీగా మారలేకపోతుంది. ఇప్పటికిప్పుడు కొద్దిగా అంటే పర్వాలేదే కానీ మన సిస్టంలో మన సిస్టానికి ఒక హెచ్ఆర్ లేడు అంటున్నా. మనకు చెప్పేవాడు ఎవరు లేడు, సొసైటీలో భయపెట్టేవాడు లేడు. నీకు ఇప్పుడు దుబాయ్కి వెళ్ళండి లేదా కంట్రీకి వెళ్ళండి, పోలీసుడు కనపడ్డు మళ్ళీ మీరు సిస్టంలో ఉంటారు, అంతే కదా. అంటే ఒక సిస్టంలోనే మనం ఉండాలి కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఒక సిస్టమ్ ఉండకూడదు. నేను అంటే మనం అందుకే ఇట్లా ఈ యొక్క హోమియోపతి సిస్టమ్ ఏదైతే ఉందో టోటల్ ఇండియా మొత్తం అవసరం ఉంది. నా టార్గెట్ యాక్చువల్గా పెద్ద ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమైందంటే కనుక ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కానీ ఎథికల్ సిస్టమ్స్ కానీ మనం నమ్ముకున్నటువంటి ఇవన్నీ చాలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అది ఈజీ కాదు. ఇప్పుడు నా వరకు అయితే నేను ఎంతైనా కష్టపడాలి కానీ అందరితో కష్టపెట్టాలంటే నాకు సిస్టమ్ సపోర్ట్ కావాలి. నా ఎంప్లాయ్ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్తో ఉంటారు. ప్లస్ ఎంప్లాయ్కి ఏంటంటే కనుక ప్రతి ఒక్క ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీ సిస్టమ్ ఏదైతే ఉందో ఏ ఒక్క ఎంప్లాయీ కూడా జాబ్ని ఒక 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 ఎథికల్ వేలో చేసుకోలేకపోతున్నారు. ఇంతకుముందు ఒక నమ్మకంతో పనిచేసేటోళ్ళు సంవత్సరాలు డబ్బుల కోసం కాదు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఎంప్లాయీకి అవసరాలు ఎక్కువైపోయినాయి, ఆ ఎంప్లాయీకి ఇష్యూస్ ఎక్కువైపోయినాయి, ఆ ఎంప్లాయీకి శాలరీస్ ఇది కానీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి. ఒక మనిషికి ఇప్పుడు నేను జాబ్కి వచ్చాను, నా మైండ్ అంతా డిస్టర్బ్ ఉంది, నాకు రాత్రి నిద్ర రాలేదు, నేను జాబ్ ఎట్లా చేస్తాను? ఒక 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 టాలెంట్ ఉన్న ఎంప్లాయీ దగ్గర ట్రస్ట్ ఉండదు, ట్రస్ట్ ఉన్న ఎంప్లాయీ దగ్గర టాలెంట్ ఉండదు. ఈ రెండు దొరికినోడు మన దగ్గర ఉండడు. ఓకే, అదేలేండి. ఇప్పుడు జనరల్గా సొసైటీలో అట్లా ఉంది. సో ఎంప్లాయ్మెంట్ ఈజ్ అ మేజర్ ఛాలెంజ్ రోల్ ఇక్కడ. నేనే కాదు, ఎవరైనా ఫేస్ చేసేటువంటి సిస్టమ్. ఇప్పుడు అదే సపోజ్ మెక్డొనాల్డ్ ఎంప్లాయ్ ఎట్లా పనిచేస్తాడు, మీకు చిన్న షాపులో ఎట్లా పనిచేస్తుంది చెప్పండి, మీరే చెప్పండి. అంటే మెక్డొనాల్డ్కి ఒక స్ట్రాంగ్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో అందరూ ఉన్నారు. ఇక్కడ అదే అటువంటిది గవర్నమెంట్ చేయాలి ఫస్ట్. ఇండియన్ గవర్నమెంట్ ఇవన్నీ చాలా తీసుకొని రావాలి, చాలా సిస్టమ్స్ అవసరం, చేసేవాడు ఇంపార్టెంట్. లేదంటే కనుక మనం ఒకరి కోసం ఒకరు డెవలప్ అవుతున్నామే కానీ అందరు కలిసి ఒకరిగా డెవలప్ కావలేకపోతాం, అంతే కదా. ఇప్పుడు మా పక్కింటి సంపాదించాడు, నేను సంపాదించాలి. మా పక్కింటి కారు ఉంది కాబట్టి నా కారు ఉండాలి, మనకి ఇల్లుగా ఉంది నాకు ఇల్లు ఉండాలి, ఇంతే తొందరగా. కానీ సో పక్కళ్ళ గురించి మనకు ప్రేమ ఆప్యాయత చూపించాలనే కానీ నన్ను నేను ఫాలో అయితే చాలు. అట్లా అటువంటి సిస్టమ్స్ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. సో నాకు చాలా ఉంది, చేయాలని కూడా ఉంది, కానీ చేస్తాను ఖచ్చితంగా, అటేం లేదు. హోమియోపతికి ప్రతి ఒక్క హోమియోపతి డాక్టర్కి ఈరోజు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే కనుక వీఆర్ ద లక్కీ ఇన్ హోమియోపతి. నేనే కనుక వేరే సిస్టంలోకి పోయింటే కనుక నాకు ఇంత వచ్చేది కాదు.
ఈరోజు 50th బర్త్డే నేను గ్రాండ్గా ఎందుకు సెలబ్రేషన్ చేసుకున్నట్టు ఇట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ మై హ్యాపీనెస్. ఎస్. నేను పడ్డ కష్టానికి నేను పడ్డ అండ్ మీతో పాటు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేశారు సార్ అది ఆ మూమెంట్ ని. అంటే ఇప్పుడు మీతో పాటు నాకు 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 ఎవరు కావాలి? నా ఎంప్లాయీస్, నా ఫ్యామిలీ పీపుల్, నా ఫ్రెండ్స్, అంతే కదా ఫస్ట్. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇట్ ఈస్ ఓన్లీ పర్సనల్ ఈవెంట్. సో దానికోసం నేను ఒక సక్సెస్ అంటే ఇది ఇట్లా ఉండాలి, ఉండొచ్చు. డబ్బులు సంపాదడం సక్సెస్ కావచ్చు ఎవరైనా, డబ్బులు సంపాదడంలో ఎవరైనా సక్సెస్. డబ్బులు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఒక పని సక్సెస్ కావాలి, ఒక ట్రీట్మెంట్ సాటిస్ఫాక్షన్ అనేది కావాలి. నేను ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇంకా స్టిల్ ఐఎమ్ ఇంకా నెక్స్ట్కి వెళ్ళాలి. సక్సెస్ అనేది ఇట్ ఈస్ ఎవ్రీడే ప్రాసెస్. యు ఆర్ స్టిల్ ఎట్ 20s. నాకు అర్థమైంది ఆ విషయం. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడే కానీ సాటిస్ఫాక్షన్ కాదు. సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది? సినిమా అంతా అయిపోయినాక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే. సినిమా ఎప్పుడు అయిపోతుంది? సెట్ చేశాను ఇప్పుడు దాదాపుగా ఇంకొక 20 years ఉంటుంది. మంచి అప్పుడు 6.0 7.0 అప్పుడు కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాను సార్ నేను మీకు. ఖచ్చితంగా ఎవ్రీ 10 yearsకి బర్త్డే చేసుకోవాలా అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ తోటి. సో నా 50th బర్త్డే మా ఫ్రెండ్స్ మధ్యలో, నా ఫ్యామిలీస్ మధ్యలో చేసుకోవాలనేటువంటి ఒక నేను నా పర్సనల్గా పెట్టుకొని నా పిల్లలకు కానీ నా ఎంప్లాయీస్కి కానీ నేను ఒక ఐడియల్ కావాలి. ఫస్ట్ నేను ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా కావాలి, ఒక ఆదర్శవంతమైన డాక్టర్ కావాలి, ఒక ఆదర్శవంతమైన పర్సన్గా కావాలి. ఉండొచ్చు నాలో లోపాలు ఉండొచ్చు, నాలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, నేనంటే సరిపోయిన వాళ్ళు ఉండొచ్చు. అయినా సరే దీన్ని స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఒకరు సక్సెస్ అవుతున్నారు అంటే ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు కదా, తగులుతుంటది ఫాలోవర్స్ కూడా ఉంటారు, దిష్టి తగులుతుంటది మీకు, కామన్ ఇది. సో మా అమ్మ అనేది దిష్టి తీద్దామని. సో ఉంటుంది. ఇప్పుడు నా గురించి నెగిటివ్ అనుకుంటే వాళ్ళు 10 మంది ఉంటారు. వాళ్ళ నెగిటివ్ అంటే నా మీద పడుతుంది. వాళ్ళ దిష్టికి విరుడు ఏంటంటే నా కాన్ఫిడెన్సే. సూపర్ సార్, అసలు ఎక్సలెంట్. అంతే కదా, నా కాన్ఫిడెన్స్ బాగుంటే నా దిష్టి తగలదు. నేను ఫీల్ అయ్యాను అనుకోండి దిష్టి తగులుతుంది, వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో దిష్టి తీస్తారు, ఎందుకు తీస్తారు? ఆ తీయడం వల్ల మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అమ్మయ్య ఇది పోయిందిలే, ఆ కాన్ఫిడెన్స్ మీకు దిష్టి బూస్ట్ ఇస్తుంది, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. అట్లా మనకి ఇదంతా కూడా ఎవ్రీడే ఈజ్ ఎ లెసన్. జీవితం మళ్ళీ రాదు, జీవితం అనేది మళ్ళీ రాదు, ఒక జీవితమే. ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఇవన్నీ టెంపరీ, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇవన్నీ టెంపరీ. జీవితం అనేది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఓన్లీ హ్యాపీనెస్. అంతేగా, నీ పర్పస్ ఏంటి? సంతోషంగా ఉండడమే పర్పస్. ఆ సంతోషాలన్నీ పోయి సంతృప్తి అవుతాయి. సంతృప్తి అనేది సంతోషాలతో వస్తుంది, అంతేగా. ఆ సంతోషాలు చిన్న విన్నా సరే మనం ప్రాబ్లాన్ని ఎంత తక్కువ చూస్తే అంత సొల్యూషన్ వస్తుంది. లేదా ఆ ప్రాబ్లమ్ని ఎత్తిన పెట్టుకుంటే సొల్యూషన్ రాదు. సో ఇవన్నీ కూడా చాలా మా ఎంప్లాయీస్కి నేను చెప్తుంటాను, నా ఫ్రెండ్స్కి అంతా కూడా. నా మెయిన్ స్ట్రెంత్ అంతే నా ఫ్రెండ్సే, నా మెయిన్ స్ట్రెంత్ నా ఫ్యామిలీ, దెన్ నా ఎంప్లాయీస్, నా సోషల్ పీపుల్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు అంటే మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీరు చెప్పినటువంటి చాలా పాయింట్స్, ఈవెన్ హెల్త్కి సంబంధించి, కెరియర్స్కి సంబంధించి, మన లైఫ్లో మనం ఎలాంటి గోల్స్ సెట్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అలానే మీ 5.0 సెలబ్రేషన్స్ కూడా చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో బర్త్డే అనేది ఒక మైల్ స్టోన్. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు జనవరి 1st కంటే కూడా మీ బర్త్డే మీకు ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం లేదు నేను. ఎవ్రీ 10 yearsకి నేను ఒక బెంచ్ మార్క్ సెలబ్రేషన్ చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ అనేది నా ఫ్యామిలీతో నేను స్పెండ్ చేసుకుంటాను. కానీ ఇంకా ఎవ్రీ 10 yearsకి నేను ఒక మైల్ స్టోన్. నెక్స్ట్ 10 years నా లైఫ్ ఏ విధంగా ఉండాలా, నా లైఫ్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ని స్ట్రగుల్స్ అయితే, నేను సక్సెస్ అవుతాను, ఎట్లయితే మొత్తం ఈ 10 years నాకు ఒక ఎగ్జామ్స్, 10 exams ఉంటాయి 10 years నాకు. ఆ 10 exams పాస్ అయితే మళ్ళీ 6.0 పాస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఏఎం రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 TV.